విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమం విజయవంతం చేసేలా ఏర్పాట్లపై మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది. అనుకున్న సమయం కంటే ముందుగానే భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్, పారిశుద్ధ్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు 1వ తేదీ గౌరవులైన భారత ప్రధాని మోడీ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేయబడుతుందో దానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కమిటీ వేశారు. ఆ కమిటీలో ఉన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతో వాళ్ళందరినీ కలిసి ఏర్పాటు విషయం చర్చిస్తూ, ఎందుకంటే దాదాపు 3,20,000 పైగా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతమంది వచ్చేటప్పుడు ఇటువంటి అసౌకర్యం, ట్రాఫిక్ జామ్స్ కానీ ఏదైనా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇటువంటివి కూడా అరేంజ్ చేయాలి. అవన్నీ చేయటం కోసంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్ని కాన్ఫరెన్స్ తిరిగి ఆ నేపథ్యంలో ఈరోజు విజయనగరం రావటం, మేడం గారితో మాట్లాడటం, అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ గురించి రివ్యూ చేసాము. మేడం గారు కొన్ని రోడ్స్ ఇమీడియట్గా చేయాలని, అదేవిధంగా కొన్ని సెంటర్స్ ఏదైతే సెంటర్స్ ఉండే వాటిని రెనోవేట్ చేయాలని, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ వాటి మీద అడగడం జరిగింది. వాటికి ప్రత్యేకంగా ఒక 21 కోటి VMRDA నుంచి ఈరోజు శాంక్షన్ చేశాము.